సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆయాసమా అయితే సిఓపిడి కావచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. తరచూ ఆయాసం వస్తోందా? ముఖ్యంగా శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ కావచ్చు. దీన్ని ఆదిలోనే గుర్తిస్తే వెంటనే చికిత్స ఆరంభించవచ్చు. మందులతో నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే దీని లక్షణాలు ఆలస్యంగా మొదలవటం, వీటిని గుర్తించేసరికి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని ఉండడం దురదృష్టకరం. అందుకే సమస్యను తొలిదశలోనే గుర్తించడం ముఖ్యమని ప్రపంచ సిఓపిడి దినం నొక్కి చెబుతోంది. ఆయాసమా అయితే సిఓపిడి కావచ్చు అని నినదిస్తోంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ శ్వాసతోనే లభిస్తుంది. మనం పీల్చుకున్న గాలి ముందు శ్వాసనాళం గాలిగొట్టాల్లోకి, అక్కడి నుంచి సూక్ష్మమైన గాలి గదుల్లోకి వెళ్తుంది. అప్పుడు గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి చేరుతుంది. అదే సమయంలో గాలి గదులు రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి మనం విడిచిపెట్టే గాలి ద్వారా బయటకు పంపుతాయి. ఇంతటి కీలకమైన పనిని నిర్వహించే ఊపిరితిత్తులు దెబ్బతింటే ఇంకేమైనా ఉందా? ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి ప్రక్రియే అస్తవ్యస్తమవుతుంది. సిఓపిడిలో జరిగేది ఇదే. దీనికి మూలం గాలిగొట్టాలు, గాలిగదులు దెబ్బతినటమే. మన ఊపిరితిత్తుల్లో కోట్లాది గాలిగదులుంటాయి. నిజానికి మనకు వీటిల్లో 3వ వంతే సరిపోతాయి. ఊపిరితిత్తులు బాగా దెబ్బతినేంత వరకు ఇబ్బందులేమీ ఉండవు. మరి అప్పటి వరకు సిఓపిడి నిశ్శబ్దంగా లోపల దాడి చేస్తూనే వస్తుంది. మనం గుర్తించేసరికి గాలిగదులు, గాలిగొట్టాలు కోలుకోలేనంతగా చెడిపోతాయి. సిఓపిడి జబ్బు బాగా ముదిరేంత వరకు మనం తెలుసుకోలేకపోవటానికి కారణం ఇదే. పరిస్థితి విషమిస్తే మరణించే ప్రమాదము ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ మరణాలకు దారితీస్తున్న జబ్బుల్లో సిఓపిడి 4వ స్థానంలో ఉండడమే దీనికి నిదర్శనం. నివారించుకునే అవకాశమున్నా, అదుపులో ఉంచే మందులున్నా దీనికి బలవటం అనేది నిజంగా విచారకరం. మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు దీని బారిన పడుతుండడం ఆందోళనకరం. మరో ముఖ్యమైన సంగతి ఏంటంటే దాదాపు సగం మందిలో జబ్బు గుర్తించకుండా ఉండిపోవటం, వయసుతో పాటు దగ్గు మామూలేనని అనుకోవటం, చిట్కాలేవో పాటించటం, ఇతర జబ్బులుగా పొరపడటం వంటివన్నీ దీనికి దారితీస్తున్నాయి. కాబట్టి దీనిపై అంతా అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. కారణాలు: పొగ త్రాగడం అతిపెద్ద కారణం ఇదే. సిఓపిడి బాధితుల్లో 95% మంది పొగ త్రాగేవారే. ఒకప్పుడు ఈ సమస్య 55 నుండి 60 ఏళ్ల వారిలో కనిపిస్తుండేది. ఇప్పుడు 35 నుండి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. దీనికి కారణం చిన్నతనంలోనే పొగ తాగటానికి అలవాటు పడడం. ఎంత ఎక్కువ కాలంగా పొగ తాగితే అంత ఎక్కువ ముప్పు పొంచి ఉంటుంది. పొగాకులోని రసాయనాలు గాలిగొట్టాల్లో, గాలి గదుల్లో వాపు ప్రక్రియను ప్రేరేపించి అవి దెబ్బతినేలా చేస్తాయి. సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చేవారికే కాదు, వారి ప్రక్కన ఉండి ఆ పొగలను పీల్చిన వారికి ముప్పే. వెలుగుతున్న సిగరెట్ నుంచి వెలువడే పొగ మరింత ప్రమాదకరం. బీడీల్లో నాసిరకం పొగాకు వాడటం వల్ల హానికారకాలు ఎక్కువగా ఉంటాయి. బీడీ ఆకు నుంచి వెలువడే పొగ కూడా ప్రమాదమే. ఇంటి కాలుష్యం: కట్టెలు, బొగ్గులు, పిడకల పొయ్యి నుంచి వెలువడే పొగ కూడా హానికరమే. ముఖ్యంగా ఇరుకిరుకు గదుల్లో ఇలాంటి పొయ్యిల మీద దీర్ఘకాలం వంట చేసే మహిళలకు ముప్పు ఎక్కువ. బయటి కాలుష్యం: వాయు కాలుష్యం, రసాయన పొగలు, దుమ్ము, పంట వ్యర్థాలను కాల్చడం కూడా సిఓపిడికి దారితీస్తున్నాయి. జబ్బులు: ఆస్తమా చిన్నప్పుడు తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డవారికి, ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందని వారికి రావచ్చు. ఇన్ఫెక్షన్లు పెద్ద వయసు కూడా కారణం కావచ్చు. ఇవి 2 రకాలు. సిఓపిడిలో క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసీమా అని 2 రకాలున్నాయి. చాలామందికి 2 ఉంటాయి. కొందరికి మాత్రం ఏదో ఒకటే ఉండొచ్చు. క్రానిక్ బ్రాంకైటిస్ ఇది గాలిగొట్టాల్లో వాపు ప్రక్రియతో తలెత్తుతుంది. పెద్ద ఎత్తున లోపలికి చొచ్చుకునే సిగరెట్ల పొగ వంటి వాటిని గాలిగొట్టాలు అంతగా ఎదుర్కోలేవు. దీంతో సున్నితమైన లోపలి పొర దెబ్బతింటుంది. మరోవైపు రోగనిరోధక వ్యవస్థ పొగను శత్రువుగా భావించి ఎదురుదాడి చేస్తుంది. దీంతో వాపు ప్రక్రియ తలెత్తి గాలిగొట్టాలు ఉబ్బి లోపలి మార్గం సన్నబడుతుంది. కళ్ళె ఉత్పత్తి పెరుగుతుంది.
దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఎంఫసీమా, ఇందులో గాలిగొట్టాలతో పాటు గాలిగదులు దెబ్బతింటాయి. కొన్ని గదులు చిట్లిపోవచ్చు. కొందరికి 2-3 గదులు కలిసిపోవచ్చు. దీంతో లోపలికి వెళ్ళిన గాలి బయటకు రాలేక చిక్కుకుపోతుంది. అప్పుడు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. దగ్గే ప్రధాన లక్షణం. సిఓపిడి లక్షణాల్లో ప్రధానమైంది ఎడతెరిపి లేని దగ్గు. ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. దగ్గుతో పాటు కళ్ళి కూడా పడుతుంది. 3 నెలలు దాటినా దగ్గు తగ్గకపోతే సిఓపిడి అని అనుమానించాలి. రాను ఆయాసం మొదలవుతుంది. మొదట్లో కాస్త కష్టమైన పనులు చేసినప్పుడు ఆయాసం కలుగుతుంది. ఆ తర్వాత మెట్లు ఎక్కటం వంటివి చేసినప్పుడు శ్వాస కష్టంగా అనిపిస్తుంది. అనంతరం రోజువారీ పనులు చేస్తున్నా ఆయాసం వేధిస్తుంది. చివరికి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఆయాసం రావచ్చు. జాగ్రత్తలు: వ్యాయామం ఆపకూడదు. రోజుకు కనీసం 40 నిమిషాల సేపు నడవాలి. ఆయాసం వచ్చినప్పుడు కాసేపు కూర్చుని తిరిగి నడవాలి. దగ్గు, ఆయాసం మూలంగా సరిగా తినకపోవటం వల్ల పోషణలోపం తలెత్తవచ్చు. కాబట్టి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. సాధారణంగా 60 కిలోల బరువున్న వారికి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. సిఓపిడి గలవారికైతే 90 నుండి 120 గ్రాములు కావాలి. న్యూమోనియా, ఫ్లూ టీకాలు విధిగా తీసుకోవాలి. నిర్ధారణ: సిఓపిడిని ఖచ్చితంగా నిర్ధారించడం చాలా ముఖ్యం. అప్పుడే సరైన చికిత్స సాధ్యమవుతుంది. సమస్యను గుర్తించకుండా దగ్గు, ఆయాసం తగ్గటానికి ఏవేవో మందులు తీసుకుంటుంటే సిఓపిడి లోపలే ముదురుతూ వస్తుందని గుర్తించాలి. లక్షణాలు, తీరుతెన్నులను బట్టి దీన్ని అనుమానిస్తారు. కొన్ని ప్రశ్నల సాయంతో తీవ్రతను అంచనా వేస్తారు. స్పైరోమెట్రీ ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో శ్వాసని గట్టిగా తీసుకుని ఒక గొట్టం లాంటి పరికరంలోకి గాలిని బలంగా ఊదిస్తారు. సాధారణంగా గాలిని ఊదినప్పుడు మొదటి క్షణంలోనే 80 నుండి 90% బయటకు వస్తుంది. అదే సిఓపిడిలో 70% కన్నా తక్కువగా బయటకు వస్తుంది. సిఓపిడినా, ఆస్తమానా అన్నది తెలుసుకోవడానికి స్పైరోమెట్రీ ఉపయోగపడుతుంది. ఆస్తమాలో తొలి క్షణంలో గాలి బయటకు బాగా వస్తుంది. కానీ సిఓపిడిలో అంతగా రాదు. క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్లలోనూ దగ్గు, కళ్ళిపడటం వంటివి ఉంటాయి. అందువల్ల ఇలాంటి సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకోవటానికి ఎక్స్రే, రక్త, కళ్ళి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చికిత్స, కౌన్సిలింగ్, మందులు. ఇప్పుడు సిఓపిడికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటికన్నా ముందు కౌన్సిలింగ్ చాలా అవసరం. పొగ అలవాటు పూర్తిగా మానేయటం అన్నిటికన్నా ముఖ్యం. ఇందుకు కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతున్నారు, ఆర్థిక పరిస్థితులు ఏమిటి అనే దాన్ని బట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. సిఓపిడిలో ఒకసారి గాలిగొట్టాలు, గాలిగదులు దెబ్బతింటే తిరిగి మామూలు స్థితికి రావు. అయినా కూడా మందులతో లక్షణాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. గాలిగొట్టాలు విప్పారేలా చేసే బ్రాంకోడైలేటర్లు కళ్ళె ఉత్పత్తిని తగ్గించే మస్కరినిక్ యాంటాగోనిస్ట్స్, వాపును తగ్గించే మందులు మేలు చేస్తాయి. వీటిని ఇన్హేలర్ల రూపంలో రోజుకు ఒకసారి తీసుకుంటే చాలు, 24 గంటలు పనిచేస్తాయి. ఈరోజు మనం ఆయాసమా అయితే సిఓపిడి కావచ్చు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.